సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం సుమంగళి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి, సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పాల్గొని మాట్లాడారు। పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం ఎంతో కృషి చేసింది, ముస్లింలకు సముచిత స్థానం, గౌరవం కల్పించిందన్నారు। పండుగ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఇది చాలా పవిత్రమైన మాసం ఇస్లాం మతంలో, ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు, మన ఓర్పుకి, అదేవిధంగా మన సంఘంలో ఉన్న బీదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన ఖురాన్లో రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెలంతా కూడా 30 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి ఈ రోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈ రోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది। మరోసారి అందరికి కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఈరోజు రంజాన్ సందర్భంగా సూర్యాపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు, సరోజ్ రెడ్డి గారు, రామారావు గారు, ఇతర ప్రజలందరికీ కూడా, ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వక రంజాన్। अल्लाह हमारे खताओं अल्लाह हम सबको नेक बंदों में शुमार करना। अल्लाह आपके फरमाबरदारी बंदों में शुमार करना। अल्लाह हमारे रोज़ों को कबूल करना। अल्लाह हमारे तरावियों को कबूल करना। अल्लाह आज का ये इत्तेदाद है, अल्लाह आपको अल्लाह आपके लिए इत्तेदाद के अंदर छोटे छोटे मासूम बच्चे रोज़े रखकर यहाँ पर बैठे हैं मौला। अल्लाह उनके रोज़ों की बदौलत से अल्लाह हम सबकी गुनाहों को माफ़ करना। अल्लाह हम सबकी नजात फरमा। अल्लाह जहन्नम के खलासी फरमा।